2005లో యానిమేషన్ ఇండస్ట్రీని మొత్తం మార్చేసిన ఒక రెవల్యూషనరీ కార్టూన్ టెలివిజన్ పైకొచ్చింది. అది జస్ట్ ఒక కార్టూన్ మాత్రమే కాదు. అది ఒక మ్యాసివ్ గ్లోబల్ ఎంపైర్‌గా మారింది. తన పీక్ టైమ్‌లో ఈ ఒక్క ఫ్రాంచైజ్ షార్ట్ టైమ్‌లో $6 బిలియన్ కంటే ఎక్కువ బిజినెస్ చేసింది. చూడటానికి ఇది కిడ్ షోలానే ఉంటది. దీని సక్సెస్‌కి మెయిన్ కారణం ఏంటంటే దీనికి ఉన్న డార్క్, మెచ్యూర్, పవర్‌ఫుల్ స్టోరీ లైన్. కానీ బిహైండ్ సీన్స్‌లో క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్‌కి, కోఆపరేటివ్ గ్రీడ్‌కి మధ్యలో ఒక దారుణమైన యుద్ధమే జరిగింది గైస్. నెట్వర్క్ మేనేజర్స్ తీసుకున్న రాంగ్ డెసిషన్స్, షిఫ్టింగ్ ప్రయారిటీస్ అండ్ ప్లాస్టిక్ టాయ్స్ ఈ మల్టీ బిలియన్ డాలర్స్ ఎంపైర్‌ని కంప్లీట్‌గా డిస్ట్రాయ్ చేసేసాయి. వెల్కమ్ బ్యాక్ టు ది రైజ్ అండ్ రూయిన్. ఈరోజు గైస్ మనం బెంటన్ యొక్క అన్‌టోల్డ్ హిస్టరీని చూడబోతున్నాం గైస్. అంటే దీని బ్రిలియంట్ కామిక్ బుక్ ఆరిజిన్స్ నుండి దీన్ని కంప్లీట్‌గా నాశనం చేసిన కోఆపరేటివ్ డెసిషన్స్ వరకు. ఫస్ట్ మనం బెంటన్ హిస్టరీ గురించి తెలుసుకుందాం గైస్. ఈ ఎంపైర్ ఎలా మొదలైందో అర్థం కావాలంటే మనం ఎర్లీ 2000లో కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్‌లోకి వెళ్ళిపోవాలి. ఈ స్టోరీ నార్మల్‌గా టీవీ ఎగ్జిక్యూటివ్స్‌తో మొదలైంది కాదు గైస్. ఇట్ స్టార్టెడ్ విత్ ఎ లెజెండరీ 4-మ్యాన్ టీమ్. వాళ్ళనే మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని కూడా పిలుస్తారు. సో ఈ లెజెండరీ 4-మ్యాన్ టీమ్ ఉంది కదా గైస్, ఈ గ్రూప్లో ఉన్న క్రియేటర్స్ ఇదివరకే మార్వెల్ అండ్ డీసీలో వర్క్ చేశారు గైస్. ఎక్స్ మ్యాన్, సూపర్ మ్యాన్ అండ్ ఈవెన్ డెడ్పూల్ లాంటి మ్యాసివ్ కామిక్ బుక్ మీద వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు ఈ గ్రిటీ కామిక్ బుక్ స్టైల్ కాన్సెప్ట్ని బర్బ్యాంక్, కాలిఫోర్నియాలో ఉన్న కార్టూన్ నెట్వర్క్ స్టూడియోకి పిచ్ చేశారు. అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ దీని పొటెన్షియల్ని ముందుగానే గమనించారు గైస్. షోని అఫీషియల్గా గ్రీన్ లైట్ అయ్యింది. అండ్ డిసెంబర్ 2005లో కార్టూన్ నెట్వర్క్లో ఒక జస్ట్ అలా స్నీక్ డ్రాప్డ్గా చేసేసింది. ఇక జనవరి 2006 కల్లా బెంటన్ అఫీషియల్గా రెగ్యులర్ లైనప్లోకి జాయిన్ అయిపోయింది. ఓకే గైస్, అది హిస్టరీ. కానీ ఒక వాచ్ ఉన్న కుర్రాడి కథ మల్టీ బిలియన్ డాలర్ ఫినామిన్గా ఎలా మారిందంటారు? అది దీని కోర్ కాన్సెప్ట్ జీనియస్ వల్ల మాత్రమే సాధ్యమైంది గైస్. స్టార్టింగ్లో క్రియేటర్స్ తీసుకున్న స్టోరీ ఏంటంటే ఒక నార్మల్ కుర్రాడు 10 డిఫరెంట్ సూపర్ హీరోస్గా మారతాడు అంతే. కానీ ఇమాజినేషన్లో ఏమో బౌండరీస్ని పుష్ చేసేసింది. సో ఏలియన్ స్పీసెస్ కాన్సెప్టే దీనికి కరెక్ట్ అని వాళ్ళు ఫిక్స్ అయ్యి ఒక లిమిట్లెస్ సైన్స్ ఫిక్షనల్ యూనివర్స్ని ఓపెన్ చేశారు గైస్ వాళ్ళు. బెంటన్ రియల్ మ్యాజిక్ జస్ట్ ఏలియన్స్ మాత్రమే కాదు గైస్, ఇట్ వాస్ ది కాంట్రాస్ట్. బెంటెనేషన్ ఒక నార్మల్ డీప్లీ ఫ్లాడ్ 10 years ఓల్డ్ కిడ్. తను ఏం పర్ఫెక్ట్ హీరో కాదు. హైలీ యారగెంట్, గ్వెంటో ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు, రెక్లెస్ మిస్టేక్స్ చేసే కుర్రాడు. ఇలాంటి ఒక నార్మల్ కిడ్ని ట్రస్ట్ బకెట్ ఆర్వీలో క్లాసిక్ సమ్మర్ రోడ్ ట్రిప్లు పెట్టి డేంజరస్ గెలాక్టిక్ వార్లోకి తీసుకువెళ్తే ఎలా ఉంటుంది? ఈ సింగిల్ ఐడియాతోని షో ఇన్స్టెంట్ గోల్డ్ హిట్ కొట్టేసింది గైస్. డీప్ లోర్, రియల్ కాన్సిక్వెన్స్ అండ్ డార్క్ థీమ్ వల్ల లైవ్ యాక్షన్ సూపర్ హీరో మూవీస్కి గట్టిగా పోటీ ఇచ్చింది. అయితే గాయస్, ఇంత గ్లోబల్ హిట్ అయిన బెంటెన్ సడన్గా ఎందుకు ఆగిపోయిందంటారు? కారణం ఒక క్లాసిక్ కోఆపరేటివ్ ట్రాప్, ద టాయ్ సేల్స్ పారాడాక్స్. స్టోరీ డార్క్ అండ్ కాంప్లెక్స్గా మారడం వల్ల గ్రోయింగ్ టీనేజర్స్కి ఈ షో విపరీతంగా నచ్చింది. కానీ కార్టూన్ నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్స్ ఒక మేజర్ ప్రాబ్లమ్ని నోటీస్ చేశారు. టీనేజర్స్ షోని లవ్ చేస్తారు కానీ వాళ్ళు ప్లాస్టిక్ టాయ్స్ని బై చేయరు. నెట్వర్క్ కోర్ రెవెన్యూ మొత్తం యంగర్ కిడ్స్ టాయ్స్ని సెల్ చేయడం మీద డిపెండెన్సీ అయ్యుండేది గైస్. స్టోరీ టెల్లింగ్ని స్ట్రెస్ చేయకుండా కోఆపరేటివ్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు రైటర్స్ని ఫోర్స్ చేసి బెంటన్ క్యారెక్టర్ ప్రోగ్రెషన్ని రివర్స్ చేయించారు. ఈ క్రియేటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల లాయల్ ఓల్డర్ ఫ్యాన్ బేస్ తగ్గిపోయింది గైస్. 2012లో ఆమ్నివర్స్ వచ్చేసరికి కంటిన్యూస్ 7 years రన్నింగ్ వాళ్ళ వ్యూస్ మొత్తం తగ్గిపోయింది గైస్. డ్రాపింగ్ రేట్స్ ఎంత తగ్గిపోయినాయి అంటే నెట్వర్క్ షో టైమింగ్స్ని కూడా మార్చేశారు గైస్. వరస్ట్ షో టైం ఇచ్చేసారు 6 AM. సో దానివల్ల ఇంకా షో మొత్తం చాలా వరకు డిస్టర్బ్ అయిపోయింది గైస్. కార్టూన్ నెట్వర్క్కి బ్రాండ్ వాల్యూ తెలుసు, కానీ ఒరిజినల్ 10 years టైం లైన్లో టోడ్లర్స్కి చాలా కాంప్లెక్స్ అనిపించేసింది. సో వాళ్ళు ఒరిజినల్ యూనివర్స్ని కంప్లీట్గా వైప్ అవుట్ చేసేసి ఇన్ఫేమస్ 2016 రోబోట్ అని లాంచ్ చేశారు గైస్. బెంటెన్ ట్రాజెడీ ఏంటంటే అది ఆడియన్స్ని అవుట్ గ్రూ అవడం వల్ల ఫెయిల్ అవ్వలేదు గైస్. అది ఆ కోఆపరేటివ్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకున్న వాల్యూ డిపెండెన్సీస్. అంటే స్టోరీ లైన్కి వాళ్ళు వాల్యూ ఎక్కువ ఇవ్వకుండా వాళ్ళ యొక్క ప్లాస్టిక్ టాయ్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వల్ల. చిన్నప్పుడు బెంటెన్ చూస్తే అదొక ఫీల్ డిఫరెంట్గా కొత్తగా ఉండేది గైస్ ఎప్పుడైనా సరే. సో మీకు బెంటెన్లో ఏ ఎరా అండ్ ఏ ఏలియన్ ఫేవరెట్ కింద కామెంట్లో చెప్పండి గైస్. ఇలాంటి ప్రపంచ ఎంపైర్స్ అండ్ వాటి డౌన్ఫాల్స్ యొక్క డీప్ డైవ్స్ కోసం
ఛానెల్‌ని గ్యారంటీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. బై బై గైస్.